డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడిచి వెళ్తున్న ఒలిసి వీర వెంకట సత్యవతి అనే మహిళ మెడలో నుండి 6.5 కాసుల బంగారు పుస్తెల తాడును లాక్కుని బైక్ పై పరారయ్యాడు. బాధితురాలి కేకలు విని యువకులు స్నాచర్స్ ను వెంబడించారు. 2 స్నాచర్స్ దొరకగా మరొకరు పరారయ్యారు. దొరికిన ఇద్దరికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తుఫాన్ బిల్డింగ్ ఉంటుందా? తుఫాన్ బిల్డింగ్ ఉంటుందా? తుఫాన్ బిల్డింగ్ రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ ఒకరోజండి మా 4 వచ్చారు. ఎవరికి గొడవ ఉంటుంది కదా? 3 పిల్లలు కూడా 3 పిల్లలు గొడవ అంటే లవ్ మ్యారేజ్ అని చేసినట్టు గొడవ. మా లవ్ మ్యారేజ్ చేస్తున్నారు. అమ్మా ఇది కాడిందమ్మా అక్కడ ఏంటమ్మా ఏం జరిగిందమ్మా? ఆవిడ చూడడానికి వెళ్ళాను సార్. ఆవిడ చూడడానికి వెళ్ళి అమ్మ వెళ్ళిపోతున్నానే వెళ్ళాను. అట్టుపడి కొనుక్కుని తెచ్చుకుంటున్నాను. సరిగ్గా ఆ ఎదరికి వచ్చేటప్పటికి కొత్త బండి వచ్చి నా పక్కన ఆగిందండి. అయితే ముగ్గురండి. గబగబా ఒక అబ్బాయి కిందకి దిగాడండి. దిగే అమ్మ ఇది ఏ ఊరమ్మా అన్నాడు. పోలవరం బాబు అన్నాడు. అయితే ఇంకొక అతను బండి మీద కూర్చున్న అతను అన్నాడండి, పోలవరం ఏంటిది? పోలవరం. అవును బాబు అన్నాను. దిగిన అబ్బాయి అన్నాడండి, అటు ఏ ఊరు వెళ్తుందమ్మా, ఇటు ఏ ఊరు వెళ్తుందమ్మా అని. ఇటు వెళ్తే కేసులకూరు వెళ్తుంది బాబు, అటు వెళ్తే కొత్తపల్లి వెళ్తుంది బాబు అని చెప్పారు. అంతేనండి. ఏం చేశాడో నాకు తెలియదండి. నేను ఇలా బొంగిపోయాను. బొంగిపోయి ఇలా లేచి లోపల కొత్త బిల్కేసి వెళ్ళిపోయాడు. కొత్త బిల్కేసి వెళ్ళిపోతే సెంటర్ లో ఉన్న వాళ్ళు కనపడ్డాయండి నా కేకలు. వాళ్ళు పరిగెట్టుకొచ్చి ఏం జరిగింది పెద్దమ్మ అంటే, ఇలా మెళ్ళ ఇలా ఆకుపోయారు రా బాబు అని మా కాళ్ళు ఇల్లే ఆ రోడ్డు మీద కనుక మా కాళ్ళు వచ్చి తీసుకొస్తున్నారండి. తీసుకొస్తుంటే అమ్మ వెనకాల అతనే చోరీ చేశాడు సార్. 2 ముగ్గురు సార్.